కాంగ్రెస్ ఎట్లా వచ్చిందంటే టీఆర్ఎస్ 10-12 ఏళ్ళు చేసింది కదా, 9.5 ఏళ్ళు. సరే 10 ఏళ్ళు పెట్టుకో. అయితే ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఈయన ఇదొక్కసారి చూద్దాం అని ఈయనకి వేసాం ఓట్లు. ఎట్టుంది మరి మార్పు? ఇది ఒక్కసారి చూద్దాం అన్నావు కదా, మార్పు ఎట్టుంది? నీళ్ళు పోసుకో కానీ దిగదాగు నాతోడు కాదు అంటుండు. అంటే సామెత నాకు అర్థం కాదు. పొద్దున్న నిండేదాకా నేను సాధలేను, నడవంతరాన్ని దిగదాగు అంటుండు. ఓకే, 9 నెలలు నేను ఉండలేను అట్లా. మరి మహిళలకు ఫ్రీ బస్ గిట్ట పెట్టిండు అదే అయ్యా మావిలే. ఇప్పుడు నువ్వు ఇంకో గంట సేపు ఉండు, కాకపోతే నీకు ఖర్చు మేము కట్టిస్తాం కానీ ఏమన్నా అంటే ఎన్ని బస్సులు వస్తాయో నువ్వే చూడు పొద్దుగా వరకు. అంతేనా? నువ్వు చూడు, రాదు 10 వస్తాయా? ఒక్కటి వస్తుందో రాదు అతిమిస్తే. ఒక్కొక్కరికి ఆ మహిళకు 6,000 మిగులుతున్నాడు కదా బస్సు వల్ల. 6,000 ఏడ మిగులుతున్నాయి, సీడీలో మిగులుతున్నాయి. ఈ అక్కింటికి అక్క పోను, అక్కింటికి ఈసేళ్ళ పోను, అంతే గాని పల్లెటూరులో పోదామంటే మళ్ళీ చీటికి పోయే ఎక్కాలి. రైతుల పరిస్థితి ఎట్టుంది? రైతులదా రుణమాఫీ అన్నాడు, సున్నా, ఏది లేదు. రుణమాఫీ అందరు వేసిండట్లే 100%. లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిండు ఆయన. అంతేనా? లక్ష్మీ నరసింహస్వామి మీద. మేము వెంకటేశ్వర స్వామి మీద వేసినాం ఏంది తిరుపతిలో. ఎందుకు వేయలే? మాఫీ కాలేదని. మరి మీ ఇద్దరిట్లో ఎవరు ఒట్టునమ్మాలి? మరి ఏ దేవుడి పెద్ద నువ్వు ఆలోచన చేసుకో. తిరుపతి వెంకటేశ్వరకి ఎంత వస్తుర్రు జనము, యాదగిరిగుట్టకి ఎంత జనం వస్తుందో తెలుసుకో జరా. అంతేనా? మరి భద్రాచలం మీద కూడా ఒట్టేసిండు. అది ఎంత వేసినా గానీ వెంకటేశ్వర్ల గుడి కిందనే వీళ్ళంతా. మీరు ఎత్తారు అయితే, మీరు వేయలేదని ఏరికి మీరు కూడా వేసిర్రు అయితే వెంకటేశ్వరం మీద. సరే, అర్థం అయిపోయింది. బోనసే ఒడ్లకు బోనస్ అన్నాడు. వాడు టీఆర్ఎస్ తెచ్చిన కాలువల్లే నీళ్ళు మలుపుకురాడా, ఇక నీళ్ళు ఎడవన్నీ తాగుతందుకే లేవు మాకు, పంట వంతున్నా అది. అంతేనా? నువ్వే చెప్పు. ఇప్పుడు ఆ కాలువ చూపిస్తావా? పలుగుడు పట్టింది గిన్నె. అంతేనా? వాళ్ళు కాలువ తెచ్చిరు కానీ నీళ్ళే లేవు. ఓకే, ఇక నువ్వు ఆలోచన చెయ్యి. వీళ్ళకి రైతు భరోసా కూడా 7,000 అన్నాడు కదా. 7,000 సన్నోళ్ళు పండిస్తారు, నీళ్ళే లేవా? కాదు, అప్పుడు రైతు బంధు 5,000 అన్నారు కదా. అవును, మేము 7,500 రైతు భరోసా అన్నా. అది ఆతులు కూడా రాలే ఆయన. ఇంకా తులం బంగారా? తులం లేదు, ₹1,00,000 లేవు. లేవు. ఈ ఆడపిల్లలకి 2,500, ఆడపిల్లలకి 20. అవి ఆతులు కూడా ఇవ్వలే ఇంకా. అంతేనా? పింఛన్ 4,000 కానీ పింఛన్ 4,000 2 ఆతలే ఇస్తుండే అప్పుడే. అంతేనా? కాదు కదే, ఒక ముఖ్యమంత్రిని ఇంతగానం తిడతారు ఎందుకే మీరు? నాకు ఒక ముఖ్యమంత్రిని ఇంతగానం ఎందుకు తిడతారు? 4 కొడుకులు ఉంటే ఒక కొడుకును మంచిగా చూసి 3 చూడబోతే ఆడ పెళ్ళి అందంగా అనడా?